నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తారు. ఆమె వ్యాఖ్య ద్వారా కావచ్చు, చేసే పనుల ద్వారా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. అయితే రీసెంట్ గా ఆమె ఆడవాళ్లకు కంపల్సరీగా మగవాళ్ళ అవసరం ఉంటుందా, ఇలాంటి వర్డ్స్ అంటే బిడ్డల కన్నానికే మగవాడు అవసరం ఉంటుంది అని ఆవిడ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. శరత్ కుమార్ తాలూకు మొదటి భార్యకు పుట్టినటువంటి సంతానం వరలక్ష్మి. ఈ వరలక్ష్మి చాలా చిన్నప్పటి నుంచి ఆవిడ పెంపకం ఆవిడ చెప్పింది. ఒకసారి వాళ్ళ నాన్నగారు ఆవిడ్ని చాలా కేర్ ఫ్రీగా పెంచాడట. తర్వాత ఏంటంటే ఆవిడ కూడా అసలు అంటే ఆవిడ జీవితంలో ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువ ఫ్రెండ్స్ అంట. అందువలన మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. లేకపోతే మగవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? ఆ సినిమా ఆర్టిస్ట్ అవ్వడం కూడా వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోతే తనే బోల్డ్గా డెసిషన్ తీసుకొని సినిమా ఆర్టిస్ట్ అయింది. సో వరలక్ష్మి అంటే ఇక్కడ ఎలాగున్నప్పుడు కూడా కాలీవుడ్లో ఆవిడ చాలా మంచి పేరు ఉంది. అంటే విలన్గా బాగా చేస్తుందని. విలన్ అంటే ఏమిటి? హీరోయిన్ ఫీచర్స్ ఉన్న విలన్గా, హీరోయిన్ ఫీచర్స్ ఉన్న విలన్గా. మొన్న తన పేరేం పేరు, మన వీరసింహారెడ్డిలో కూడా అది మన బాలయ్య బాబు తాలు చెల్లిగా యాక్ట్ చేసి తను చంపే క్యారెక్టర్లో చాలా ప్రాణాలు ఇచ్చి మరి ఆ క్యారెక్టర్ని పోషించింది కదా. అందువలన ఆవిడకి ఏంటంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా తెలీదు స్నేహంలో. మగవాళ్ళతో స్నేహం చేసినా ఒకటే, ఆడవాళ్ళతో స్నేహం చేసినా ఒకటే. ఆవిడ విషయాన్ని అంటే ఆవిడ మనసుని గ్రహించినట్టయితే సరికొత్త మానసిక ఒక మానసిక స్థితిని గురించి ఒక సైకియాట్రిస్టులు డిస్కస్ చేయవలసినటువంటి మనసు ఆవిడ. అది అంటే ఆవిడ మానసిక స్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఉన్నా నాకు ఒకటి, అదే పనిగా మగవాళ్ళు ఉన్నా నాకు ఒకటి, ఇద్దరు సమానం అంటుంది. ఇదేలా ఏంటి? ఆమె మగవాళ్ళని అంత తప్పుదోవలో చూడదు. ఆమె తప్పే ఉందన్న అలాంటప్పుడు తప్పే ఉందంటే మగవాళ్ళతో అమ్మాయి గదిలో ఉన్నట్టు ఆ అమ్మాయి ఇప్పుడు లేడీగా తను తప్పు చేయకపోవచ్చు, మగవాడు తప్పు చేయొచ్చుగా. అందరూ అలాగే ఎందుకు అనుకుంటారు? ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అలాంటి ఆలోచనే రాదు కదా. అంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్గా ఎందుకు ఉంటారు? ఆడదాని దగ్గర నుంచి ఆ ఆలోచనతోనే కదా ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా విశాల్ ఉన్నాడు, విశాల్కి మంచి ఫ్రెండ్స్ కలిసి తిరిగారు, చాలా ఫంక్షన్లకు అటెండ్ అయ్యారు. కోలీవుడ్లో విశాల్ కాబోయే భార్య అంటే వరలక్ష్మి అని ఒక ప్రచారం జరిగింది. విశాల్ని కొట్టడం కూడా జరిగింది. మరి విశాల్తో కామన్గా తిరిగిన తర్వాత ఏంటంటే సెక్సువల్గా కూడా పెద్ద షీ డజంట్ మైండ్ ఇట్. సెక్సువల్గా మగవాడితో తిరగడంలో తప్పు ఉందని అనుకోవటం లేదు మాట. దీన్ని మీరేమంటారు? అది ఆమె ఇష్టం, అది ఆమె ఉద్దేశం. ఒక అబ్బాయితో మాట్లాడినంత మాత్రాన, ఒక అబ్బాయితో ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన ఒక అమ్మాయి అబ్బాయి అలానే ఆలోచిస్తారని ఒక అబ్బాయితో శారీరకంగా ఉన్నంత మాత్రంలో తప్పే ఉంది. అది ఆమె ఇష్టం. రేపు పొద్దున అమ్మాయిని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అలా నచ్చినోడే పెళ్లి చేసుకుంటాడు. ఎలా నచ్చుకుంటే పెళ్లి చేసుకుని ఎవడు పెళ్లి చేసుకోడు. అలాంటి విషయాల్లోనే డిస్పర్సల్ జరుగుతుంటాయి అన్నమాట. నేను 3 నలుగురితో తిరిగాను, నన్ను పెళ్లి చేసుకోమంటే ఎవడు పెళ్లి చేసుకుంటాడమ్మా? ఎవడు పెళ్లి చేసుకోడు. మరి విషయాలు ఎందుకు వరలక్ష్మిని పెళ్లి చేసుకోవడం మానేశాడు? మనం ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ. మరి ఎందుకు శరత్ కుమారు నువ్వు చావు అని చెప్పేసి ఆ శరత్ కుమార్ పట్టించుకోవడం మానేశాడు? అలా అనుకుంటే అంతేకాకుండా మొన్న శరత్ కుమార్ తాలూకు మ్యారేజ్ డే వచ్చింది. రాధిక శరత్ కుమార్ ఇద్దరు మ్యారేజ్ డే అయినట్టయితే మిగతా వాళ్ళని పిలిచారు. ఈవిడ వరలక్ష్మి ఎందుకు పిలవలేదు? పిలిచినప్పుడు కూడా ఎందుకు ఆదరించలేదు? ఆవిడ పట్ల ఎందుకు అంటే ఆసక్తిని చూపించలేదు రాధిక? కేవలం అబ్బాయిలతో తిరుగుతున్నారు కాబట్టి, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి దూరం పెట్టేశారా మొత్తం ఫ్యామిలీ? ఆవిడ ఏముంటుందంటే ఆఫ్టర్ ఆల్ మగవాడు ఏం చేస్తాడు? కేవలం బిడ్డల్ని కనడానికి మాత్రం మనకి ఇష్టమైతే
బిడ్డల్ని కనడానికి మాత్రమే ఉపయోగపడతారని ఆవిడ చెప్తుంది. ఆమె ఉద్దేశం అది. ఇప్పుడు ఫ్యామిలీలో రకరకాల గొడవలు ఉంటాయి. ఓన్లీ అబ్బాయిలతో తిరుగుతున్నదేనో లేకపోతే అబ్బాయిలతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తుందనో ఫ్యామిలీకి దూరంగా పెట్టరు. అది ఒక పార్ట్ అయి ఉండొచ్చు, ఒక చిన్న విషయం కావచ్చు. సో దానికోసం ఫ్యామిలీని అంత దూరం పెడతారా? ఫ్యామిలీ అంత దూరం పెడుతున్నారంటే ఆవిడ పూర్తిగా మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు కొన్ని సంస్కృతులు ఉన్నాయి. వీటన్నిటినీ కాదని పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? తమిళనాడులో ఇంకా ఎక్కువ. అయితే రాధిక గారి, సరే మీరు అన్న మాటకే వద్దాం. రాధిక గారికి ఎన్నో హస్బెండ్ శరత్ కుమార్ గారు. 3వ హస్బెండ్. ఎందుకు చేసుకున్నారు మరి? ఎందుకు చేసుకున్నారంటే ఆల్రెడీ ఇద్దరితో ఆవిడ కేవలం ఒక్కరితోనే ఉంది. ఎవరు? ప్రతాప్ పోతని పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత వాడేమో సైకో, వదిలేసింది. చైనా వాడిని పెళ్లి చేసుకుంది, వాడు మంచోడు కాదు, వదిలేసింది. 3వది శరత్ కుమార్తో పెళ్లి చేసుకుంది. శరత్ కుమార్నే దేవుడు అనుకుంది. ఆ శరత్ కుమార్ కూడా మొదటి భార్య ఉన్నప్పుడు కూడా ఈవిడే నా భార్య. వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయో మనకు అనవసరం. మొన్న ఫంక్షన్ గ్రాండ్గా చేసుకున్నారు. ఇందులో అలా కాదు కదా. నాకు ఆడవాళ్ళు మగవాళ్ళు డిఫరెన్స్ లేదు. మగవాళ్ళతో నేను తిరుగుతాను, బిడ్డల్ని కన్ను. తల్లి ఉండగా తండ్రి వేరే వాళ్ళ వంక చూస్తేనే ఏ పిల్లలు సహించలేరు. అలాంటి తండ్రి వేరే అమ్మాయిని ఈమె నేను చేసుకుంటా అని చెప్పి పబ్లిక్గా వేరే అమ్మాయికి వేరే మహిళకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు పిల్లలు ఇంకెంత బాధపడతారు? పిల్లల మనసు ఇంకెంత చివిక్కుమంటారు? ప్రవర్తన చూసే కదా పిల్లలు. వరలక్ష్మి గారి తాలూకు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తండ్రిని కూడా నువ్వు ఎంతమందితో ఉండు, నాకు అవసరం, ఐ డోంట్ మైండ్ అంటుంది. నేను బాధపడను. అదే చిన్నప్పటి నుంచి ఇలాంటి మనుషుల్ని చూసి సొంత ఇంట్లోనే తండ్రి ఇలా చేస్తూ ఉంటే ఇలా కాకుండా మొండిగా ఇంకెలా తయారవుతారు పిల్లలు? అదేం లేదు, తండ్రి గురించి కాదు. ఆవిడ నైస్. నాకు ఎందుకో పెద్ద, నీకు మహానటి అనే సినిమాలో ఒక డైలాగ్ బాగా నచ్చింది. ఇప్పుడు నాకు వ్యభిచారం అన్నది ఒక వ్యసనం, నాకు బలహీనత అంటాడన్నమాట. నేను ఆడవాళ్ళని చూడగానే ఉండలేను. జమినీ గణేష్ను ఆడవాళ్ళని చూసినట్టయితే వాళ్ళు పొందే వరకు ఉండలేను. నన్ను ఏం చేయమంటావు, అది నాకు బలహీనత అంటాడు సావిత్రితో. అలాగా మగవాళ్ళని చూస్తే ఇప్పుడు ఉండలేకపోవచ్చు, అది ఒక బలహీనత కావచ్చు. అందువల్ల ఆ మాట అన్నదని నేను అనుకుంటున్నాను. మగవాడు కేవలం బిడ్డలను కనడానికి మాత్రం తప్ప మగ దేని పనికి వస్తాడు వాడు అని చెప్పిందంటే దీనికి కారణం ఇదే అనుకుంటున్నాను అనమాట. ఆవిడ తాలూకు వ్యక్తిగతమైనటువంటి బలహీనత. ఎవరైనా ఏ పని చేసినా బలహీనతతోనే చేస్తారు. అది మానసికంగా స్థిరంగా ఉండి మానసికంగా ఆత్మస్థైర్యంతో ఉంటే తప్పులు ఎందుకు చేస్తారు అని మనం సంతృప్తి పడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.